హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా వీడియోస్ పోస్ట్ చేయక 3, 4 డేస్ అవుతుంది. మా అమ్మాయి కావ్య చాలా వీడియోస్‌లో చూపించాను కదా! తను హైదరాబాద్‌లో ఉండిద్ది. తనని కలవటానికైతే వెళ్ళాను. అందుకోసమే లేట్ అయిపోయిందనమాట. ఇంకా వీడియో హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా అయితే షూట్ చేశాను సింపుల్‌గా. అన్నీ కలిపి ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. శిల్పారామంకి కూడా వెళ్ళాము. చాలా బాగుంది. ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తానన్నమాట. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చిద్ది. ఇప్పుడు మీరు చూసేదైతే సండే తనకి హాలిడే కాబట్టి ఉగాది పండగ కదా! ఇంట్లో ఎర్లీగా పూజ చేసేసుకొని ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళామన్నమాట హైదరాబాదు. ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ బస్సు ఏసీయేనండి. చాలా బాగుంది. మంచిగా స్మూత్‌గా అయితే వెళ్ళింది. ఇక్కడ సూర్యాపేటలో అయితే ఆపారు. బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము. సూర్యాపేట దగ్గర అయితే హైవే మీద హాఫ్ అన్ అవర్ బస్సు అలా ఆపేశారు. ఎలక్ట్రిక్ బస్ అని చెప్పా కదా! దానికి ఛార్జ్ అవసరం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిద్దని చెప్పారు. సర్లే అనేసి ఇంకా మార్నింగ్ 8 అయిపోయింది. 8కు బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోయిందనేసి అందరం కూర్చొని మంచిగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసి ఇంకా తర్వాత అయితే హైదరాబాద్ వచ్చేసాము. ఇప్పుడు కావ్య దగ్గరికి వచ్చామన్నమాట. మీరు చూసేది కావ్య హాస్టలు. హాస్టల్లో అయితే పిల్లలందరూ ఊరెళ్ళిపోయారు. సండే ఉగాది, మండే రంజాన్ వచ్చింది కదా హాలిడేసు. అందుకోసం అందరూ చాలామంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. కావ్యను కూడా రామని చెప్పాను. ఇంకా నేను జర్నీ చేయలేను మీరే రండి అని చెప్పింది. సర్లే అనేసి ఇంక నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మేము నలుగురం అయితే వెళ్ళాము. చాలా ఎర్లీగా వెళ్ళిపోయినట్టే. బస్సు అయితే చాలా స్పీడ్‌గా వచ్చింది. కూకట్పల్లిలో దిగి అక్కడి నుంచి ఇంకా ఊబర్‌లో వచ్చేసామన్నమాట హాస్టల్‌కి. మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా కావ్యను కూడా బయటికి తీసుకెళ్దామనేసి అక్కడ మేడం గారు ఉంటారు కదా వార్డెన్‌లో, తనని అడిగితే పంపించారు. ఇంకా అందరం కలిసి అక్కడే లంచ్ చేసామన్నమాట. ఇంకా కావ్య వాళ్ళ హాస్టల్లో భోజనం కానీ టిఫిన్ కానీ చాలా బాగుంటుందండి. మంచిగా నీట్‌గా చేస్తారు. అలాగే టేస్టీగా చేస్తారు. ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పా కదా! సర్లే అనేసి అందరం కలిసి లంచ్ చేసి తర్వాత వేరే ఫ్రెండ్ ఉన్నారు. ఇంకా అందరం కలిసి అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు మీరు చూసేవైతే ఒకటి బాయ్స్ హాస్టల్, ఒకటి గర్ల్స్ అనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉండిద్ది హాస్టలు. కాలేజీ కూడా చాలా దగ్గరేనమాట. ఈ హాస్టల్ పక్కనే ఉండిద్ది. ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. సర్లే అనేసి కావ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకొని వెళ్తాను. ఎక్కువ సార్లు తనే వచ్చిద్ది. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి తీసుకొని రామని చెప్పింది. ఇంకా ముందు రోజే సూపర్ మార్కెట్‌కి వెళ్ళి అవి తీసుకొని ప్రిపేర్ చేశాను. ఇంకా ఆ వీడియో అయితే ఇంట్లో షూట్ చేయలేదు. అందుకోసమే చూపించలేదు. ఇంకా కొన్ని ఐటెమ్స్ తీసుకెళ్ళాను. ఇంక వాళ్ళకి ప్రతిరోజు ఆ కర్రీస్ తిని బోర్ కొట్టిద్ది కదా! కొంచెం చట్నీలు, కారప్పొడులు అటువంటివి కూడా తీసుకెళ్ళాను. ఇంకా ఎవరి పేరెంట్స్ వచ్చినా బయటికి తీసుకెళ్ళమని చెప్తారు. ఎప్పుడు హాస్టల్‌లో ఉంటే బోర్ కొట్టిద్ది కదా! ఇంకా అందులో ఆ రోజు సండే రంజాన్ పండగ ముందు రోజు చాలా బాగుంటుంది. చార్మినార్‌కి వెళ్దామని మా ఫ్రెండ్సు, వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అయితే చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. ఈవినింగ్ టైం అనమాట. ఇంకా మధ్యాహ్నం అంతా కావ్యతో హాస్టల్‌లో స్పెండ్ చేసి తర్వాత వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అందరం కలిసి. ఇంకా చార్మినార్ వెళ్ళేపాటికి 6, 7 అయిపోయినట్టుంది. వెళ్ళాము కానీ అసలు బాబోయ్! ఎంత రష్‌గా ఉందోనండి. తెల్లారితే రంజాను, అందులో సండే రావటం ముందు అసలు బీభత్సమైన షాపింగ్ చేయడానికి జనం అయితే వచ్చారు. ఎంత బీభత్సంగా ఉన్నారో. ఏదో వెళ్ళాం కాబట్టి ఇంకా తిరిగాంలే కానీ అసలు చాలా రష్‌గా ఉంది.
చిన్న పిల్లలు గనంగా ఎవరన్నా వచ్చారంటే ఇంకా గాలి కూడా ఉండదన్నమాట, అంత రష్గా ఉంది. మాకు అట్లా ఆటో బస్సులో వెళ్ళాము. సిటీ బస్సు ఉండిద్ది కదా, సిటీ బస్సు దగ్గర నుంచి కొంచెం ముందు దిగి నడుచుకుంటూ రావడానికి చార్మినార్ దగ్గరికి గంట పట్టింది. మళ్ళా నడిచేవాళ్ళు, చిన్న చిన్న వెహికల్స్, అసలు ఫుల్ రోడ్డు ఎక్కడో షాప్స్ ఎక్కడో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకోసమే వీడియో కూడా అసలు షూట్ చేయలేకపోయాను. ఇంకా చిన్న షాపింగ్ చేసుకొని రిటర్న్ అయితే అయ్యామన్నమాట. లేకపోతే మంచిగా పీస్ఫుల్గా ఉంటే షాప్స్ అన్నీ మీకు వీడియో తీసేదాన్ని. చార్మినార్ దగ్గర వీడియో షూట్ చేయడానికి కూడా అసలు ఖాళీ లేదు. ఎక్కువ దొంగలు ఉంటారు, మొబైల్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ జాగ్రత్త అని అనౌన్స్ చేస్తున్నారు పోలీసులు. ఇంకా ఫోన్స్ కూడా అసలు బయటికి తీయలేదు. అందరం హ్యాండ్ బ్యాగ్లో అలా ఉంచేసామన్నమాట, అంత రష్గా ఉంది. ఇంకా చిన్న షాపింగే చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా హైదరాబాద్లో ఫ్రెండ్ ఉన్నారని చెప్పా కదా, అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. ఇంక ఇది మార్నింగ్ అనమాట. హైదరాబాద్ వస్తే ఖాళీగా ఎవరు కూర్చుంటారు, ఏమైనా ఉంటాయి ఏమోనని చూడటానికి వెళ్తూ ఉంటారు కదా. మేము కూడా అందరం కలిసి శిల్పారామంకి వెళ్ళాము. మీరు నమ్మరు, అసలు ఎంత బాగుందోనండి, చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, అంటే చాలామంది చూసే ఉంటారు. ఇంకా నాలాగా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడొచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సేమ్ ఇటువంటిదే వేరే చాట కూడా ఉంది, కాకపోతే మేము వెళ్ళింది మాత్రం హైటెక్ సిటీలోది. హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం చాలా అంటే చాలా బాగుంది, అందరికి బాగా నచ్చింది. వెళ్ళినందుకు పిల్లలు అందరం మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. అందులో సమ్మర్ కదా, మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ, కానీ అక్కడికి వెళ్తే అసలు ఎండ కూడా అనిపించలేదు. అన్నీ పెద్ద పెద్ద ట్రీస్ అవే ఉంటాయి కదా, చాలా చల్లగా అనిపించింది. ఇంకా ఫస్ట్ మీరు చూసేదైతే ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఇది. ఎంట్రీలో మాత్రం టికెట్ తీసుకోవాలి, ఫ్రీగా అయితే వెళ్ళనివ్వరు. ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ ఉండట్టుంది. ఇంకా అందరూ లోపలికి వెళ్ళాము. ఇవి స్టార్టింగ్ అని చెప్పా కదా, ఇవన్నీ మట్టి పాత్రలు. మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చివరికి వాటర్ బాటిల్ కూడా ఉందండి, మట్టితో చేసిన వాటర్ బాటిల్. ఇంకా మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకునేవైతే ఇవి అందరికీ తెలుసు. ఇంకా వీటిల్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి. దీపాలు పెట్టుకునేవి, ఇంకా మనం కర్రీ రైస్ అవి పెట్టుకోవటానికి, పెరుగు తోడు వేసుకోవటానికి అవి అయితే మనకి ఊర్లో కూడా దొరుకుతాయి. మనం దీపావళికి ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకొని దీపాలు వెలిగించుకొని లోపల వాటర్ పోసి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటాం కదా, అటువంటివి కూడా ఉన్నాయి. ఇంకా తాబేలు షేప్లో అయితే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, కలర్స్ కూడా మంచి మంచిగా వేశారు. ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ చూశారు, అసలు మట్టి పాత్రతో వాటర్ బాటిల్ అంటే చాలా అద్భుతంగా ఉందండి చూడటానికి కూడా. దానికి క్యాప్, మనం ఎటన్నా తీసుకెళ్ళేటట్టు ఫెసిలిటీలు ఎంత బాగున్నాయో అసలు. కాకపోతే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనకి శిల్పారామం మొత్తం తిరగాలంటే 1 డే పట్టిద్ది, అంత బాగుందన్నమాట. మనకు ఘనంగా కొంచెం ఓపిక ఉండాలి కానీ డే అంతా టైం పాస్ అయింది. ఇంకా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా బోటింగు, పిల్లలు ఎక్కాలని మారం చేశారు, సర్లే అనేసి ఎక్కామన్నమాట. వాటర్ అయితే అస్సలు బాగోలేదు, కాకపోతే మన వాటర్లో దిగే పని లేదు కాబట్టి ఓకే. లోపలైతే చాలా చేపలు కూడా ఉన్నాయండి, భలే కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా శిల్పారామానికి వెళ్తే ఈ బోటింగ్ మాత్రం మిస్ అవ్వకండి, అంత బాగుంది. మంచిగా అక్కడక్కడే కాకుండా మనకి మధ్యలో చిన్న హౌస్ లాగా దాని చుట్టూ వచ్చేటట్టు మనం తిరగొచ్చు అన్నమాట. అసలు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. అది ఫస్ట్ టైం ఎక్కితే కొంచెం భయంగా అనిపించిద్ది కానీ అసలు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకా మనకి అక్కడ మనుషులు ఉంటారు, భయపడాల్సిన పని ఏమీ లేదు.
లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు. బాగుంటుంది. చిన్నపిల్లలు ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకైతే బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళకన్నా ఎక్కువ చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా మేమైతే 7 మెంబర్స్ వెళ్ళాము. ఇంకా ఒకటైతే సరిపోదు, అందుకోసమే 2 తీసుకున్నాం అనమాట. దీనికి కూడా టికెట్ ఉండిద్ది, ఫ్రీగా అయితే కాదు. ఇంకా ఇక్కడ 1 అవర్ 1.5 అవర్ అయితే టైం సరిపోయింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మీరు ఇప్పుడు చూసేది మాత్రం చెక్కతో చేసిన దేవుడి విగ్రహాలు. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అట్లా చెక్కతో చెక్కటం అంటే ఎంత కష్టం అండి. వెంకటేశ్వర స్వామి చూశారు కదా, ఎంత అసలు సేమ్ మనకి దేవాలయాల్లో చూసేటట్టే ఎంత బాగున్నాయో. మనకి ఎక్కడ చూసినా వుడ్తో తయారు చేసినవే కనిపిస్తాయి ఎక్కువ శాతం. ఇంకా వుడ్ మీద మన నేమ్స్, హౌస్ నెంబరు అలా మనం బోర్డు పెట్టుకుంటాం కదా బయట, అటువంటివి మనం చెప్పిన పేరు అట్లా రాసిస్తున్నారు. అవి కూడా బాగున్నాయి. ఇంక ఇదైతే షాపు బిట్స్ అండి, అదే పూసలు ఉంటాయి కదా వాటితో అన్నమాట. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే ఏమీ తీసుకోలేదు. ముందు రోజు చార్మినార్లో షాపింగ్ చేసామని చెప్పా కదా, అక్కడ తీసుకున్నాము. ఇక్కడైతే ఏం తీసుకోలేదన్నమాట. కానీ కాస్ట్ స్టార్టింగ్ 500 నుంచి ఉన్నాయని చెప్పారు అడిగితే. మనం తీసుకునే దాన్ని బట్టి స్టార్టింగ్ 500 నుంచి 2000 వరకు ఉందన్నమాట కాస్ట్. ఇంకా ముత్యాలు కూడా ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో వెరైటీస్ మాత్రం, చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా లేడీస్ షాపింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా పిల్లలు స్వీట్ కార్న్ అవి తీసుకున్నారు. తిరిగి తిరిగి అలసిపోయారనమాట. మేము వెళ్ళింది మధ్యాహ్నం, అయినా కూడా అసలు ఎండ అనేదే లేదు అని చెప్పా కదా. బయట ఎండ ఫుల్గా ఉంది, కానీ ఇక్కడ వాతావరణం వల్ల చాలా చల్లగా ఉంది. ఇంకా వీడియో మాత్రం అస్సలు మిస్ చేయమాకండి, లాస్ట్లో అయితే ఇంకా బాగుంటుంది. మన గిరిజనుల లైఫ్ స్టైల్ ఉంటుంది. మనకి అరకు వెళ్ళిన వాళ్ళకైతే తెలిసిద్ది. అరకులో గిరిజన లైఫ్ స్టైలు, వాళ్ళు పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసే పద్ధతి, ఇంట్లో వంట చేసుకునే పద్ధతి కానీ, లేకపోతే సంతకి వెళ్ళి ఫ్రూట్స్ కానీ కూరగాయలు ఎలా సంతలో అమ్ముతారు, అవన్నీ మనకి అట్లా బొమ్మలు అంటే బొమ్మలు కాదు, సేమ్ మనకి మనుషులు ఉండి ఎలా చేస్తారో అట్లా విగ్రహాలలాగా తయారు చేశారు. అసలు మీరు దూరం నుంచి చూస్తే నిజంగా మనుషులే వచ్చి అలా నిలబడ్డారేమో అని అనిపించే అంత బాగున్నాయి. వాళ్ళకి కట్టిన శారీస్ కానీ, వాళ్ళు వేసుకున్న హారాలు, లేకపోతే జెంట్స్ వ్యవసాయం చేస్తుంటే మనకి ఎట్లా బెండ్ అయి ఉంటారో అంత న్యాచురల్గా ఉన్నాయి. ఇంకా సంక్రాంతి పండగప్పుడు గంగిరెద్దు లేకపోతే హరిదాసు వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ మనకి అసలు ఫ్యూచర్లో వాళ్ళకైతే చిన్నపిల్లలకి వాళ్ళకి గుర్తులాగా ఉంటాయేమో, అప్పట్లో ఇలా ఉండేవాళ్ళేమో అన్నట్టు అంత బాగున్నాయి. ఇంకా పార్క్ అయితే ఉంది. పార్కులో పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. ఉయ్యాల్లో ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళకన్నా కూడా ఎక్కువ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా ఇవైతే మొత్తం బట్టలు అన్నమాట. కలంకారీ డిజైన్ అంటారు కదా, పంజాబీ డ్రెస్సు మెటీరియల్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చిన్నపిల్లలవి టాప్స్, లెహంగాసు అన్నీ అండి. అన్నీ మంచి మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఎక్కువ ఆ షాప్స్ కన్నా కూడా పార్కులోనే ఎక్కువ స్పెండ్ చేసాం. ఇంకా ఆ బట్టల షాపింగ్ అంటే పెద్దగా ఏం చేసేది లేదు. పిల్లలు మంచిగా పార్క్ అంతా తిరిగి ఎంజాయ్ చేస్తారనేసి ఎక్కువ షాప్స్ కన్నా కూడా అలా పార్కు, బోటింగు అవి ఎక్కువ చేసామన్నమాట. ఇంక ఇదైతే ఎంట్రీ అయిపోయిన తర్వాత లోపలికి కొంచెం వెళ్ళిన తర్వాత ఉండిద్ది గిరిజనుల లైఫ్ స్టైల్ అని చెప్పా కదా, సపరేట్గా ఉందన్నమాట. ఇది కుండలు చేసే విధానం చూశారు కదా ఇందాక, మంచిగా కుండలు చేసేది ఇద్దరు, తర్వాత వాటిని కాల్చి కలర్స్ వేయటం ఉండిద్ది. అది
అదిగో మీరు చూసేది జాతరకి వెళ్ళేటప్పుడు టప్పు కొట్టుకుంటా యాపాకులతో అట్లా ఒంటి మీదకొస్తే అమ్మవార్లు ఎలా ఉంటారో సేమ్ అలా అనమాట. ఇంక ఇదైతే సంక్రాంతి పండగకి ఇంటి ముందు భోగి కుండల ముగ్గు కూడా వేశారు. చక్కగా హరిదాసులు రావటం అవన్నీ అసలు చూసారా ఎంత బాగున్నాయో. నిజంగా మనుషులు కూర్చున్నట్టే ఉందండి. ఇంకా ఈ బొమ్మలైతే వాళ్ళని ఏదో అంటారండి, కంసవారు ఏదో అంటారు వాళ్ళని. పేరైతే నాకు అసలు గుర్తు రావట్లేదు. తెలుసు కానీ ఇప్పుడైతే ఐడియా రావట్లేదు. ఇంక ఇదైతే సంత అనమాట. సంతలో కూరగాయలు అమ్మటం తీసుకునేవాళ్ళు. ఇదేమో చిలక జోష్యం చెప్పినట్టు వింతగా ఒక బాబు చెప్పించుకున్నట్టు, వెనక మనుషులు వింతగా చూసినట్టు బెండయ్యి చూసారా ఎంత అద్భుతంగా ఉన్నారో. అసలు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఇంకా అద్భుతం అండి. సేమ్ మనకు అప్పట్లో గిరిజనుల లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలా అన్నమాట. ఇక్కడ ఒక 1/2 అవర్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 2 లేడీసు ఒకళ్ళు బియ్యం చెరుగుతుంటే ఒకళ్ళు ఇసురాయిలో వేసి బియ్యం కానీ కందిపప్పు కందులు మినుములు ఇసురాయిలో వేసి పప్పు చేస్తారు కదా, సేమ్ అలా అనమాట. ఇంకా అక్కడేమో అక్క తమ్ముడు మంచం మీద కూర్చొని చక్కగా ఆటలాడుకున్నట్టు, పెద్దవాళ్ళు మగవాళ్ళు చైర్లో కూర్చున్నట్టు ఎంత బాగుందో. అది ఇసురాయి. ఇంకా అట్లా అసలు ఇక్కడైతే అసలు వచ్చిన వాళ్ళకైతే ఎంత బాగా నచ్చిద్దో. మేమైతే ఇక్కడ మంచిగా ఫొటోసు అన్నీ తీసుకున్నాము. జనం అయితే బీభత్సంగా ఉన్నారండి. అందులో సండే మండే హాలిడేస్ అని చెప్పా కదా, మేము ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్ళాము. ఇంకా రిటర్న్ అయ్యే పాటికైతే ఇంకా ఎక్కువ వస్తున్నారు ఈవినింగ్ టైం. ఇంకా లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుందంట. మేమైతే పాగాలు చూసాము. నైట్ కూడా ఉండిద్ది ఎంట్రీ. మేము బయటకు వచ్చేపాటికి ఇంకా అప్పుడే ఎక్కువ వస్తున్నారు జనాలు అయితే. ఇంకెక్కడైతే ఒక ఆవిడ వంట చేస్తుంది చక్కగా కూర్చొని. ఈయన చూసారా పుల్లలో ఏదో నరుకుతున్నారు. మీరు ఇంకా దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది, మీకు బాగా నచ్చిద్ది. ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఈ శిల్పారామం మాత్రం అస్సలు మిస్ అవ్వమాకండి. నేను ఫస్ట్ టైం చూశాను, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చిద్దండి. ఇక్కడ మనుషులు చాలామంది నిలబడ్డారు కదా, వాళ్ళ దగ్గర నిలబడి ఫోటో షూట్ అయితే బాగా చేసుకుంటున్నారు. ఇంకా మేమున్న 2 రోజులైతే ఒకరోజు చార్మినార్ దగ్గరికి వెళ్ళొచ్చాము. సెకండ్ అయితే ఈ శిల్పారామం ఇదే సరిపోయింది. మనకి హైదరాబాద్లో ఇంకా ఒక్కొక్క సాటుకు ఒక్కొక్క రోజు సరిపోయిద్ది. ఎక్కువ జర్నీ ఉండిద్ది కదా, ఎటు వెళ్ళాలన్నా కూడా 2 అవర్స్ 3 అవర్స్ అయితే టైం పట్టిద్ది. ఇంకా వేరే వాటికైతే ఏమీ వెళ్ళలేదు. ఇది సంతలో గిరిజనులు కూరగాయలు అమ్మేవి అన్నమాట. సపోటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కీరదోసకాయ, బీరకాయలు, అసలు కలర్స్ చూడండి ఎంత బాగా వేశారో. మనం ఇంట్లో కూడా ఇంత నీట్గా అనిపించవేమో. అసలు ఆ బంగాళదుంపలు, ఆనియన్స్ చూడండి ఎంత మంచిగా వేశారో. ఇంక ఇవైతే సొరకాయ, గుమ్మడికాయలతో వాటిని అంతకుముందు వాటర్ అవి నింపుకునేవాళ్ళు కదా, వాటిని ఏదో అంటారండి, అవి అయితే ఉన్నాయి. తర్వాత నా చిన్నప్పుడు నేను చూశాను, ఉట్టి అంటారు. పెరుగు పాలు పిల్లి అవి రాకుండా ఉండటానికి ఉట్టి మీద పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, అవి అన్నమాట. ఇంకా గిరిజనులు న్యాచురల్గా ఇంట్లో ఎలా పనులు చేసుకుంటారో అవన్నీ మనకి కళ్ళకి కట్టినట్టు ప్రిపేర్ చేశారు. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమన్నా కొనుక్కోవాలన్నా ఇంకా వాటికి ఎక్స్ట్రా ఉండిద్ది. ఈ గిరిజనుల లైఫ్ స్టైల్ కానీ పార్కు అవన్నీ ఫ్రీయే. ఇంకా ఏమైనా స్నాక్స్ పిల్లలు అవి కొనుక్కోవటానికి మాత్రం కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే ఉంది. మనకి బయట దొరికే వాటికన్నా కూడా అదనంగా ఒక 10-20 రూపీస్ ఎక్స్ట్రానే ఉండిద్ది. ఇక్కడైతే కూచిపూడి, భరతనాట్యం ప్రోగ్రాం జరుగుతుంది. అందుకని మంచిగా చైర్స్ అన్నీ వేశారు. భరతనాట్యం చేసే వాళ్ళైతే అప్పుడే రెడీ అవుతున్నారు. మంచిగా 7-8 కల్లా స్టార్ట్ చేస్తారంట. లైటింగ్లు అన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే మేము ఇంకా మళ్ళా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి 2-3 అవర్స్ టైం పట్టిద్ది. ఇది హైటెక్ సిటీ కదా,
ఇంకా చాలా దూరం ప్రగతి నగర్ వెళ్ళిపోవాలనేసి మేము బయలుదేరాము. ఇంకా కూచిపూడి, భరతనాట్యం అటువంటివి అయితే ఏం చూడలేదు. మనం 1 డే పట్టిద్ది. మేమైతే ఇంకా ఫుల్‌గా అయితే తిరగలేదు. చాలా టైం పట్టింది. అంతా నడకతోనే గదా! అన్నీ చూసుకుంటా చక్కగా ఫోటోసు, వీడియోస్ తీసుకుంటా ఉండాలంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు సరిపోయిద్దండి. మేము జస్ట్ అట్లా చూసినందుకే అంత బాగా నచ్చింది. ఇంక ఈసారి మాత్రం హైదరాబాద్ ఎళ్తే శిల్పారామం మాత్రం అస్సలు మిస్ అవ్వమాకండి. అంత బావుంది. ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌కైతే సపోర్ట్ అయితే చెయ్యండి. నేను ఇంకా చార్మినార్ అయితే ఎక్కువ షూట్ చేయలేదని చెప్పా కదా! బాగా రద్దీగా ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం వీడియో అనేది షూట్ చేశాను. చాలా ఫ్రీగా ఉందనేసి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్.